దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. యేసుదేని వాగ్దానం యోహాను సువార్త 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమెందు నిలిచిన ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొన్న ఎడల నా ప్రేమెందు నిలిచి ఉందురు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ యొక్క లోకమందు 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన జీవించిన జీవిత కాలం అంతా కూడా తండ్రి ఆయనకి ఏదైతే ఆజ్ఞాపించారో ఆ ఆజ్ఞలను గైకొని జీవించారు. తండ్రి యొక్క మాటకు ఎంతో సంపూర్ణ విధేయత చూపించారు. తండ్రి సెలవిచ్చినట్టుగా ఆయన సమస్తము కూడి లోకమందు జరిగించారు. అయితే అందుకే ప్రభు అన్నారు కదా, నా తండ్రి యొక్క ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారము నేను చేస్తూ నేను తండ్రి ప్రేమందు నిలిచి ఉన్నాను అన్నారు. అలాగుననే ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొని ఆయన ప్రజలుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క మాటలను గైకొని జీవించేవారుగా ఉన్నప్పుడు, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారం చేయవారుగా ఉన్నప్పుడు మనము కూడా ఆయన యొక్క ప్రేమందు నిలిచి ఉండేవారుగా ఉంటాము. ప్రభువ అని నోటితో పిలుచుట ద్వారా ఆయన యొక్క ప్రేమందు మనం నిలిచి ఉండలేము. కానీ ప్రభు సెలవిచ్చినట్టుగా మనము చేసినప్పుడే ఆయన యొక్క ప్రేమయందు నిలిచి ఉండగలుగుతాము. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సమయం అంది మాటల్ని శ్రద్ధగా వింటున్నటువంటి నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. మాటలను తండ్రి ఎంతో ఆసక్తిగా వింటున్నటువంటి బిడ్డలకు తండ్రి సమయం అందు ప్రభు వారికి అప్పగిస్తున్నాను. వారి గృహములో, వారి యొక్క ఉద్యోగాల్లో, వారి సమస్త విషయాలు ఎటువంటి ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధనలు కలిగి ఉన్నారో యేసునామములో ఇప్పుడే వారిని విడిపించండి. ప్రభా, నీ బిడ్డల్ని ఎంతో ధైర్యపరచండి, బలపరచండి. అయ్యా, నీ యొక్క మాటల ప్రకారం చేయవారిగా వీరిని లేవనెత్తండి ప్రభా. నోటుతో కాదు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, అయ్యా హృదయమందు నాయన ఎంతగానో నీ యందు నిలిచిండేవారిగా వారిని ఆశీర్వదించండి ప్రభా. నీ వారింటి వారిని గొప్పగా పోషించండి. దినమంతా గొప్ప కాపుదల వరకు ఇవ్వండి. అపాయముల నుంచి తప్పించండి. అంధకార విరోధ దురాత్మ శక్తుల నుంచి విడిపించండి. ప్రతి అనారోగ్య సమస్య నుంచి ఇప్పుడే వారిని ముట్టి స్వస్థపరిచి విడిపించండి. దేవా, వారిని వారి కుటుంబాన్ని పోషించున్నా తండ్రి. ప్రతి ఒక్క అపవాది శక్తులను లయమి చేస్తున్నాం తండ్రి. ఈ దినమంతా ప్రత్యేకమైన కాపుదల నీ బిడ్డలకు మెండుగా అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.